నెమ్మది సుఖము నొందేరవు. ప్రార్థించుము నీ జీవితములో నెమ్మది సుఖము నొందేరవు. సంపూర్ణ భక్తిని కలిగించును, క్షేమములెన్నో పొందేరవు. సంపూర్ణ భక్తిని కలిగించును, క్షేమములెన్నో పొందేరవు. ప్రార్థించుము నీ జీవితములో నెమ్మది సుఖము పొందేరవు. ప్రార్థించుము నీ జీవితములో నెమ్మది సుఖము పొందేరవు. ఎడతెగక నీవు ప్రార్థించిన, విసుగాక నీవు ప్రార్థించిన, ఎడతెగక నీవు ప్రార్థించిన, విసుగాక నీవు ప్రార్థించిన, తప్పక న్యాయము పొందేదవు. తప్పక న్యాయము పొందేదవు. నీ కొరకే ప్రభు వేచియున్నాడు, ప్రార్థనలు కనిపెట్టుము. నీ కొరకే ప్రభు వేచియున్నాడు, ప్రార్థనలు కనిపెట్టుము. ప్రార్థించుము నీ జీవితములో నెమ్మది సుఖము నొందేదవు. ప్రార్థించుము నీ జీవితములో నెమ్మది సుఖము నొందేదవు. ప్రేమ నమ్మకం పరలోకం మా తండ్రి, పరిశుద్ధమైన దేవ, భూమి ఆకాశ సృష్టికర్తమైన రాజా, ప్రార్థన ఆలకించువాడా, సర్వశరీరం యుద్ధకొస్తాం సెలవిచ్చిన మా రాజా, మీ ఘనమైన గంభీరమైన శక్తి గల నామములు మీ రక్తం ఆధారం చేసుకొని మా ప్రభా ఈ సంవత్సరంలో ప్రభా మా ప్రియుడు రాజన్న ప్రభావతక్క వారి కుటుంబంలో ప్రభా తండ్రి బెరాకా నుండి ఆ స్థలాల నుండి మా ప్రభు నడిపించిన ప్రియుల వాటిని స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. దయగల తండ్రి ప్రేంగల మా ప్రభా ప్రశస్తమైన సమయం దయచేసి మీరే మహిమ పొందవలసిందిగా కోరుచుంటున్నాం. దయగల తండ్రి ప్రేంగల మా ప్రభా కనికరించండి. ఈ కోడికలో ఆది అంతమే నడిపించి మీరే మహిమ పొందుతారని నమ్ముచు మమ్మల్ని తగ్గించుకుంటూ మంచి ప్రార్థనా సమయం దయచేయండి. ప్రభా 2022 ఎంతో పాండమిక్ ఇయర్, మా ప్రభా భయంకర పరిస్థితి, మా ప్రభా అయితే మా ప్రభా ఏలియన్సే మా ప్రభా ప్రజలతో యుద్ధం చేసే దినాలు, మా ప్రభా ఈ దినాలలో ప్రభా మరి మేము కూడా జాగరూకులమై ప్రభా ఆ యుద్ధంలో విజయవంతులమై ముందుకు చేరినట్లుగా గమ్యం చేరినట్లుగా మా ప్రభు మీ రాజ్యం చేరినట్లుగా ఈ లోకంలో ప్రభా మీ యొక్క రాజ్య పరిపాలన కింద ఉన్నట్లుగా కనికరించి కృపిస్తారని నమ్మి స్తుతించి ప్రార్థిస్తా ఉన్నాం. ప్రతి విధమైన శరీర సంబంధమైన నిర్వీర్యం చేసి ఆత్మీయంగా నన్ను మమ్మల్ని ఆయత్తపరిచి మీరు ఆఖరి కొరకు సంపూర్ణంగా సిద్ధపరిచి మేలు కొరకు జ్ఞాపకం చేసుకుంటారు నమ్ముచు మరొకసారి మరి మా ప్రభా రాజన్న ప్రభాతక్క పిల్లలు బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. గౌరవ కుటుంబాన్ని అలాగే మోదస్ కుటుంబాన్ని అలాగే తను మరి మా ప్రభా చిన్న జాషువా కుటుంబం బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. తల్లి మరి రూత్ కొంచెం అనారోగ్యం ఉంటా ఉంది, బిడ్డను జ్ఞాపకం చేసుకొని జలుబు చేసి తాకి స్వస్థపరచండి, మంచి ఆరోగ్యం దయచేయండి, మంచి ప్రార్థనా సమయం దయచేయండి. ఈ సమయంలో యోహాన కుటుంబాన్ని అలాగే ప్రభు తిమోతిన కుటుంబాన్ని అలాగే ప్రభు స్తోత్రంతో ప్రార్థిస్తూ ఉన్నాం. తన ఫీబక్ కుటుంబాన్ని బట్టి మీ స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాం. సిద్ధైన దీన కుటుంబాన్ని బట్టి మీ స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాం. నవదీన తండ్రి ప్రేమలు మా ప్రభా వందనంతో స్తోత్ర కొత్తగా సోదరి కుటుంబాన్ని జీవించి ఆశీర్వదించండి, కనికరించండి. దాసుడు ఊరేయుడుగా ఆయన పని మీద ఉన్నతులు కనికరించి జ్ఞాపకం చేసి సహాయపడమైనందుమని యేసుకృష్ణ స్తుతిస్తూ ప్రార్థిస్తూ మా ప్రభు కొడుకులు ఆదరణ నడిపించి మైనందుమని యేసును స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. తబలా మీద రండి, కీబోర్డ్ మీద రా, నిలబడి హార్మోనియం తబలా జాష రాలేదా? ఇది కొడతా ఇటు తబలా ఈ కీబోర్డ్ వేస్తున్నా తబలా ఇసి పెట్టేసినా నువ్వు కీబోర్డ్ వేస్తావు, నువ్వు ఇట్లా ఇది వాడు హార్మోనియం వేసుకుంది వాడు తబలా కొడతాడు. సరే ఇట్లా వాడు చేసే అన్నట్టు లేడుగా రాలే కదా. దా కంచె నువ్వు కొడతావు, కంచె నువ్వు కొట్టినా బా ఆయనకి పెద్ద ఆయనకి ఆయన కొడితేనే పాడకూడదు రండి. ఈ మొత్తం ఇద్దరు రండి.
మీరిద్దరు రావాలా తిమోతన్నా రాదన్నా లేదు లేదు రా ఏమైతే కొంచెం కెమెరా పెట్టా నన్ను బుక్ చేద్దామని మీరిద్దరు కూడా రావాలి కదా రండి అంతే కదమ్మా సుజాత నవ్వుతారు రండి ఒక పక్కన పడుకుని ఇద్దరు పక్క పక్క ఈ ఇలాంటి పెద్ద కోర్స్ పాస్ రండి ఓకే తీస్తుంది పాఠ సంఖ్య మొట్టమొదటిగా 546 కొత్త పుస్తకాలు అయితే 557 లేదు ఒకటి చెప్తారు మంచిగా వాడు తబలా ఉంటాడు వాడు కూర్చుంటే మంచిగా వాడు నా దగ్గర మంచి తబలా కొట్టేవాడు తబలా వేసి పెట్టి మరి కీబోర్డ్ పంపినారు నీతి మంతుల ప్రార్థన
పాట సంఖ్య 568 కరుణించుము నా యేసువా కనికరమంద ఐశ్వర్యుగా. 481 పాత వృత్తంలో 2021 దాంట్లయితే 579. కరుణించుము
నా యేసువా కనికరమందైశ్వర్యుడా ప్రార్థనకు చెవియొగ్గుమా రేంబగళ్ళు నే వెలుగెత్తి మొరపెట్టు ప్రార్థనకు చెవియొగ్గుమా నిత్యము మాకై విజ్ఞాపన చేయు నిత్యము మాకై విజ్ఞాపన చేయు ప్రేమా మా బంధువులు మా తల్లిదండ్రులు మా పేరు నటించుతా మా బంధువులు మా తల్లిదండ్రులు మా పేరు నటించుతా
బైబిల్ పలై వాడుకున్నాం. చేయను శ్రేష్ఠ కార్యము ప్రార్థన, చేయను శ్రేష్ఠ కార్యము ప్రార్థన, పిలువగాను చేసిన సారిగా బదులు దొరకదు. ఓ చేయను శ్రేష్ఠ కార్యము ప్రార్థన, చేయను శ్రేష్ఠ కార్యము ప్రార్థన, చేయను శ్రేష్ఠ కార్యము ప్రార్థన, పిలువగాని పలుకును పడిన దారిని లేపును. ఓ చేయను శ్రేష్ఠ కార్యము ప్రార్థన. దేవుని వాక్యంలో నుండి అందరికి పరిచిన వాక్యమే లూకాసు సువార్త 18వ అధ్యాయం. లూక్ గాస్పెల్ చాప్టర్ 18, లూకాసు సువార్త 18వ అధ్యాయం. ఏడవ వచనం అందరం చదువుకుందామండి. ఏడవ వచనం అందరం చదువుకుందాం. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన గురించి మొరపెట్టుకుంటుండగా వారికి న్యాయం తీర్చారు. 8 కూడా ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును, వారి విషయంగా ఆయనను మనుషు కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసమును కనుగొనునా. తర్వాత కీర్తనలు 29వ Psalms 29. పది 14 11 వచ్చిన 10 11 చదువుకుంది. 29వ అధ్యాయం 10 11 వచ్చిన అందరూ చదువుకుందాం, గట్టిగా చదువుతాం. యెహోవా నిత్యుడు రాజు, యెహోవా తన ప్రజలను పాలనను, యెహోవా తన ప్రజలకు సమాధానం వారిని ఆశీర్వదించును. ప్రభు సాయం కొరకే చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీ ఘనమైన గంభీరమైన శక్తిగల నామమును బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మీరెంతైనా నమ్మదగిన దేవుడు, నీతిమంతుడు గనుక మా ప్రభా మమ్మల్ని మీ స్వరక్తం చెప్పుకొని మీ స్వకీయ సంపాద్యంగా చేసుకున్నారు. మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. నీ ప్రజలను మేము ఈ భూలోకం ఉన్నాం గనుక తండ్రి, మరి మేము అబ్బా తండ్రి మొరపెట్టుకున్న ఆత్మను మీరు మాకు అనుగ్రహించారు గనుక మా ప్రభా నీ మహిమ కొరకై ఈ దిన ప్రభా ఉపవాస ప్రార్థన కొరకై మొదటి శనివారం ప్రభా రెండో నీ మహిమ కొరకై మీ పాస స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాం. మా ప్రభా మీరు కనికరించండి, కృప అనుగ్రహించండి, దయ చూపించండి, మీ సన్నిధితో ఆనందింపజేసి మీరే మహిమ పొందండి. అందరికీ ప్రార్థన ఆత్మను కుమ్మరించండి. నిలబడుతున్న దాసు నిష్ప్రయోజకుడయ్యా, కేవలం నోటికి బోరుగా మాత్రం ఉపయోగించుకొని మీరే మహిమ పొందమని యేసుక్రీస్తును అడుగుతున్నాం తండ్రి. ప్రియులారా, దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే మరి ఈ 18వ కీర్తన అంటేనే మనకు అర్థమైపోతుంది. ఏం ప్రార్థన చేయాలా? విసుగక నిత్యం. 3 మాటలు కనబడతాయి. విసుగక చేయాలా, నిత్యము చేయాలి. చాలా మంది ఏం చేస్తారంటే విసిగిపోతున్నారు భక్తులు. ఏమైపోతున్నారు?
విసిగిపోతారు. ఎందుకంటే చేసి చేసి ఎన్ని ఏళ్ళ నుంచి చేస్తున్నాం దేవస్థానం అయితే చెప్తాడు. నేను పుట్టి ఎన్ని ఏళ్ళు 33 ఏళ్ళు 33 ఏళ్ళ నుంచి మేము విసుగగా ప్రార్థన చేస్తున్నాం అనుకో అని అంటాడు. తర్వాత కొంతమందికి పెద్దోళ్ళు అడిగినాం అనుకోండి, ఫీవర్ అంటాడు, అక్కలు అంటుంది, ఏమంటుందంటే మేము నిత్యం ప్రార్థన చేస్తున్నామన్నా, నిత్యం ప్రార్థన చేస్తాం. మరి నిత్యం ప్రార్థన చేస్తానా, విసుగగా ప్రార్థన చేస్తానా, ఎలా ప్రార్థన చేయాలా, అది ఇంపార్టెంట్. మీరు నిత్యం చేసేవాళ్ళైనా విసుగుగా చేసేవాళ్ళైనా ఎలా ప్రార్థన చేయాలా ఆ రాయబడి ఉంటాము. ఎలా ఉందంటే చూడండి, ఏర్పరచబడిన వారు చేసుకుంటూ చేయాలి. ఎటు చేయాలా చూడండి, 7వ చదవండి, చదవండి. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన గురించి మొరపెట్టి చాలండి. మరి దివారాత్రులు తన గురించి మొరపెట్టి ఏర్పరచబడినవారు. నా తలపైనండి ఇక్కడ చూస్తే ఉదాహరణకి ఒక ఊర్లో ఒక అన్యాయస్తులైన న్యాయాధిపతి ఉన్నాడు. అన్యాయస్తులైన న్యాయాధిపతిని ఊరు వాళ్ళే ఏర్పరచుకున్నారా, ఎవరైనా ఏర్పరచుకున్నారా? ఏం పలకరు ఊరు వాళ్ళే కదా. కాబట్టి అన్యాయస్తులైన న్యాయాధిపతిని ఊరు వాళ్ళే ఏర్పరచుకున్నారు. ఏర్పరచుకుంటే మరి ఊర్లో ఉన్న ఒక విధవరాలు ఏం చేస్తా వచ్చింది? ఏర్పరచుకుంది కాబట్టి ఈమెం చేస్తా వచ్చింది? ఏర్పరచబడిందిగా ఏం చేస్తా వచ్చింది? విసుగగా మొరపెడతా వచ్చింది. వాడి పేరు అన్యాయస్తుడే. అయితే ఏం చేస్తా వచ్చింది? మొరపెడతా ఉంటే జవాబు వచ్చిందా లేదా? ఇప్పుడు చెప్పాలి. సిద్ధమైన చేసుకో పాపం, ఎంత వాడి కూర్చొని చూస్తాం. ఇటు తిప్పుకో, నువ్వు కూడా తిప్పుకొచ్చినాడు, ఎందుకంటే మంచిగా ఉంటుంది. ఇటు తిప్పుకో బాగుంటుంది. కొంచెం ముందుకేసుకో కాబట్టి చెప్పాలి అడ్డమైతే. అది అది ఫస్ట్. ఎందుకంటే ఇటు చూస్తే ఏం బాగుంటుంది. ఏదో అన్న కూడా కుర్చీ ఇస్తే మంచిది. ఈ కుర్చీ తీసి అన్నకి రా, అందరికి పాప కష్టం ఉంటుంది, కంఫర్టబుల్ లేదు. ఇటు తిరిగి చూడాలని కష్టం అనిపిస్తుంది. ఓ గమనిస్తే అన్యాయస్తుల న్యాయాధిపతిని ఊరోళ్ళు ఏర్పరచుకున్నారు. ఆ అన్యాయస్తుల న్యాయాధిపతి దగ్గర ఎవరు మొరపెడతాన్నారు? విధవరాలు మొరపెడతా ఉంది. ఎవరు మొరపెడతా ఉంది? బాగా న్యాయం చేకూర్చు, న్యాయం చేకూర్చు. వాడు న్యాయాధిపతి కాబట్టి ఈమెం చేస్తా వచ్చింది? న్యాయం చేకూర్చి మొరపెడతా వచ్చింది. మొరపెడతా వస్తే ఎంతకాలం మొరపెట్టిందంటే దివారాత్రులు అంట. ఎంతంట? మన ప్రార్థన ఎట్టుండాలా? లేచిన ప్రార్థన ఉండాలా, పడుకున్నా ప్రార్థన, రాత్రి పగులు ప్రార్థనలే ఏముండాలమ్మా? ఈ ప్రార్థన మనం చేయం. ఒక పూట చేస్తే అలసిపోయినాం, అడిగినాం కదా, దేవుడికి జ్ఞాపకూడదా? ఏం చేస్తాం? దేవుడికి జ్ఞాపకూడదు. నేను చేసినా ఈరోజు జ్ఞాపకం. మొన్న 31st ఇచ్చిన వర్తమానం జ్ఞాపకం ఉందా నీకు? 31st నైట్కి ఇచ్చిన వర్తమానం జ్ఞాపకం ఉండదు, మరి చేసుకో మాత్రం జ్ఞాపకం ఉండాలన్నా? అన్యాయస్తుల న్యాయాధిపతికి జ్ఞాపకం రావడానికి కారణం ఏంటంటే ఆ తల్లి ఏం చేస్తుందంటే దీవారాత్రులు ఏం చేస్తా వచ్చింది? మొరపెడతానే ఉంది. వదల్లా, నేను నిన్ను వదల సామెత అంటారు కదా, నిన్ను వదలనే దెయ్యం పట్టాలు అంటారు. నిన్ను వదలరా, నిన్ను తీసుకుపోతాను రా అంటారు. ఆ దెయ్యం పట్టాలు అట్టుంటే మనం ఎట్టుండాలి? ఇంకా ఏర్పరచబడినారు చెప్పండి. దెయ్యం పట్టిన వాళ్ళు అట్టుంటే నిన్ను వదలనరా, తీసుకుపోతా, నాకు అన్యాయం చేసినావురా అట్ట అంటారు కదా. కాబట్టి దెయ్యం పట్టిన వాళ్ళు అటు చేస్తే మన దేవుడు నామపేట ఏర్పరచబడిన వాళ్ళు, ఏర్పరచబడిన దేవుడు ఉన్నాడు. మనం ఏ దేవుడు? లోకస్తుల్లో లోకంలో ఉన్న దేవతలు కాదు. 3 మంది ఉన్నారు, దశ తిమ్మతులు అంటారు, వాళ్ళతో వ్యర్థం. అది ఒక్కడైన దేవుడు, ఏర్పరచబడినవాడు, భూలోక సృష్టికర్త. ఆ దేవుడు సరే మనం ప్రార్థన చేస్తాము. ఎట్లా ప్రార్థన చేయాలి దేవునికి? దివారాత్రం. ఇప్పుడు లెక్క పెట్టుకుంటే మన ఇండియాలోనే ఎన్ని కోట్లైనా జనాలు? 133. ప్రపంచానికి పోయినావా? ప్రపంచానికి పోదాం. 133 కోట్లు దాటిపోయినాయి. తర్వాత ప్రపంచాన్ని చూస్తే 700 దాటిపోయినాయి. ఇన్ని కోట్ల మంది ప్రార్థన చేస్తే మరి రోజుకు వచ్చి 8 నిమిషాలు? 8 నిమిషాలు చెప్పు. 14 సెకండ్ లెక్కేసుకో, దానికి మళ్ళీ 60 కొట్టు. సెకండ్లు కొడదాం అంటే కొడితే ఎంతసేపు ప్రార్థన చేస్తున్నారు? అంతమంది ప్రార్థన చేస్తూ నువ్వు దివారాత్రి చేయాలా చేయకూడదా? నీ వంతు ఎప్పుడు వస్తుంది? బాగా గమనించాలి. ఈ విషయంలో చాలా మంది నెగ్లెక్ట్ చేస్తున్నారు. ప్రేయర్ అంటేనే పోదాంలే. నాడు చాలా మందికి సంఘ ప్రార్థన అన్నా, ఉపవాస ప్రార్థన అన్నా, ఇంకేం ప్రార్థనలు, ఆరాధన అన్నా లేటెస్ట్ ఏమైపోయింది? ఆన్లైన్ ప్రేయర్లు అన్నా అంత ఏమైపోయింది? లేటెస్ట్ ఆన్లైన్ అయిపోయింది. బాగా చెప్పిన తల్లి, ఏమైపోయింది? ఆన్లైన్ అయిపోయింది. ఆన్లైన్ కావడం కాదు, ఆన్లైన్ కాసేపు కాదు, ఆన్లైన్ చేసుకుంటుంది కానీ ఎప్పుడొక్కినా వస్తుంది అనమాట. ఆన్లైన్లో ఎప్పుడొక్కినా వస్తుంది కదా, అట్లా రికార్డ్ చేసి పెట్టి కాదు. కాబట్టి మన సాక్రిఫైస్ చూస్తాడు దేవుడు. ఆ విధవరాల సాక్రిఫైస్ అన్యాయస్తుని న్యాయాధిపతి చూస్తే ఈమె మాటికి నా ఎద్దకు రాకున్నట్లుగా
ఈవికేం చేస్తా త్వరగా. ఎంత మంచి మాట కదా. అన్యాయస్తుడికి త్వరగా చేసేది ఉంటుందా? అన్యాయం చేయడం ఉంటుంది కానీ న్యాయం చెప్పుకుంటూ ఉంటుందా? ఉండదు. అది దేవుడికి మరి దేవునికి న్యాయవంతుడు కాబట్టి మనము అన్యాయస్తులుగా ఉండొచ్చు ఒకవేళ. అయితే మనం ప్రార్థన చేసిన దేవుడు ఆలకించి సిద్ధంగా. అయితే మనం ఎట్ట ప్రార్థన చేయాలంటే ఆ విధవరాలు ఏ విధంగా అయితే దివారాత్రి చేస్తూ వచ్చిందో మొరపెడతా వచ్చిందో మనం కూడా ఈ చివరి దినాల్లో ఈ సంవత్సర ఆరంభంలో మీరు ఒక న్యూస్ విన్నా. ఎందుకంటే ఈ సంవత్సరమే భయంకరమైన సంవత్సరం అంట. ఎంత భయంకర సంవత్సరం అంటే ఒకవేళ అగ్నిగంధకాలు కురివచ్చేమో తెలియదు. అగ్నిగంధకాలు కురిసేసి 3వ భాగం కూడా పోవచ్చేమో చెప్పలేము. అంత భయంకర పరిస్థితులు ఉంటున్నాయి. అది కాక ఏలియన్స్ వచ్చి ఒక ఆయన చెప్తున్నాడు. ఒక ఆయన చెప్తే దాని గురించి మళ్ళీ రీసెర్చ్ చేసి సైంటిస్టులు కూడా ఒకవేళ ఉండొచ్చేమో చెప్పలేము. ఆ లెక్కలు వాళ్ళు కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి అంత భయంకర దినాల్లో ఉంటున్నాం. అయితే ఈనాడు మనం అనుకుంటున్నాం పోయిన సంవత్సరం మాదిరిలే. పోయిన సంవత్సరం కరోనాతో పోరాడుకున్నాం. ఈరోజు కరోనా ప్లస్ లోకనాథులు వాళ్ళు లోకనాథులు. ఎవరు వాళ్ళు లోకనాథులు. వాళ్ళతో కూడా మనం పోరాడుకోవాలి. కాబట్టి అంతర్గంగాను బాహిరంగాను మనం అంతా పోరాడాల్సింది. ఈ పోరాటం మనం గెలవాలి అంటే నా తలంపు ఏంటంటే పిల్లలు గుర్తుపెట్టుకోండి, దివారాత్రులు ఆ న్యాయస్థాన న్యాయాధిపతికే మొరపెట్టిన ఆ స్త్రీ వల్లే మనం కూడా మొరపెట్టాం. కోట్లలో అనుకున్న 700 కోట్లు కదా. 700 కోట్ల జనాభాలో మనం ఎన్నో వాళ్ళు ఉంటాం లెక్క పెట్టుకోండి. కాబట్టి మనం దివారాత్రులు మొరపెడితే కానీ మన వంతు దేవుడి దగ్గర పోదు. దేవుని దగ్గర త్వరగా ఆలోచిస్తాడు. అత్యం కాదులేనా మీరు చెప్పినారు కానీ ఏమన్నా లోకస్తులా క్యూ కట్టడానికి ఏమన్నా లేకపోతే ఇదని తీసుకోవడానికి ఫైల్ చెక్ చేయడానికి దేవుడు కదా వెంటనే తీసుకుంటాడు. ఎప్పుడు బాగా చెప్పండి. ఇప్పుడు బాగా చెప్పాలి. ఆయన తీసుకుంటాడు. ఎప్పుడు తీసుకుంటాడు? దివారాత్రము మొరపెడతాడు. ఒక్క దివారాత్రం నువ్వు మొరపెడితే గట్టిగా ఒక అంశం కొరకే ఒక వారంతో మరి ఈ విధంగా దివారాత్రం మొరపెడితే కానీ దేవుడు ఇస్తాడు కదా. వ్యవహారం బాగా తెలుసు. ఇస్తాడు కదన్నా. ఎందుకు ఇయ్యడు? బంగారం ఇస్తాడంట. ఎందుకంటే మరణస్థితులు లేకున్నాడు. తిమోతన చెప్తాడు ఎన్నిసార్లు ఎన్ని గడిలో తిమోతన్న ఎన్ని గడిలో కదా అయిపోయింది అవక సుజాతగా చెప్తుంది. 3 ఏళ్ళ క్రితం చెప్పి 4 ఏళ్ళ క్రితమే నేను నమ్మకం లేదన్నాను. నమ్మకం కాదు, నమ్మకం ఇస్తాడు దేవుడు. అన్నీ ఎవరైతే అట్లని కాదు చెప్పేది బుద్ధిగాలి కానీ వాస్తవంగా దేవుడు ఏం చేస్తాడంటే త్వరగా న్యాయము ఆయన పని ఏదో ఉంది. ఇంకా ఎవరో క్షేమం పొందాలి, ఎవరు రక్షణ పొందాలి, లేకపోతే మన పని ఉంది ఎవరు అట్లా మనం క్షేమం పొందాలి. మన ద్వారా వారి కొరకు మనం ఏం చేయాలి? ఇప్పుడు దివారాత్రులు చేయాలి. ప్రార్థన అంటే ఉత్తరాధన కాదు. ఏం ప్రార్థన? దివారాత్రులు విసుగకుండా ఎక్కడ చేసింది? విసుగకుండా భారంతో చేసింది. కొంచెం కూడా నిజంగా విసుగుండాలి. లేకపోతే ఈ దుర్మార్గుడు మనమే తిడతాం దేవుడిని. ఏం తిడతాం? ఎంత అన్యాయస్తుడు దేవుడు, ఎంతగా ప్రార్థన చేస్తున్నా, ఇన్నేళ్ళు అయింది, ఇన్ని సంవత్సరాలు అయింది, అవి మోసెస్ ఒకటి కూడా నాకు సహాయం చేయలే అని అంటావు. సరే ఇప్పుడు అనండివా అది తప్పితే అన్నీ అంటే పెళ్ళి అయిన తర్వాత తెలిసి చూసింటే కదా ఇప్పుడు అని అంటావు కదా. పెళ్ళి కాకముందు మాకు తెలుసు, పెళ్ళి అయిన తర్వాత చెప్పాలి. ఎందుకంటే సంగతులు కొన్ని విషయాల్లో వాస్తవం చెప్తున్నా. తమగా దేవుడిని అలాగ శంకిస్తూ ఉంటాం. అట్లా శంకించకుండా అడిగేదే ప్రార్థన. కొంచెం కూడా అనుమానించకూడదు. దేవుడు నాకు ఇవ్వగలడు. అయితే ఎప్పుడు ఇచ్చినా దేవునికి స్తోత్రం. ఆ విధంలో కృతజ్ఞత కలిగి దేవుని దగ్గర వినవిస్తానే ఉండాలి. ఎప్పుడు ఇచ్చినా ఏమి ఇస్తాడు? శ్రేష్టమైన ఇస్తాడా లేకపోతే పాడింది ఇస్తాడా? అది గుర్తు. మన దేవుడు ఎప్పుడు అన్యాయస్తుడు న్యాయపతి న్యాయం తీరిస్తే త్వరగా మన దేవుడు మనకి న్యాయం తీర్చే విషయంలో చాలా శ్రేష్టంగా ఇస్తాడు. అయితే సమయం అది దాని కొరకు మనం కనిపెట్టుకొని ఉండాలి, వెయిట్ చేస్తున్నాడు. ఏ విధంగా అయితే ట్రైన్ టికెట్ కొరకై ఆతురత పడుతూ టైం వస్తుంది, టైం పోతుందని చెప్పి రాసి పెట్టుకుంటారు. మరి నిజంగా చూడాలంటే మెట్రో స్టేషన్ దగ్గర చూడాలి. త్వరగా పోవాలి, త్వరగా పోతా ఉంటారు అన్నమాట. ఇంకా మామూలుగా ట్రైన్ రిజర్వేషన్ కాకపోతే ముందుగానే ఏదో ఇప్పుడు లేటెస్ట్ పెట్టారు ఆన్లైన్ ఈ లైన్ పెట్టారు కాబట్టి కొంత తగ్గిపోతుంది. ఇప్పుడు వాళ్ళు కూడా ఏం చేసి తెలివి కనుక్కున్నారు. రైల్వే డిపార్ట్మెంట్ ఏం కనుక్కున్నా ట్రైన్లోనే ఇచ్చేస్తారు టికెట్. ఇప్పుడు తీసి ట్రైన్లోనే రిజర్వేషన్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఇంకా అప్పుడంతా ఇది లేదు. అయితే లోకంలో ఈ విధంగా పాస్ట్ పోతాం. దేవుడు మన కృషిలో గొప్ప చేయాలని కోరుతుంది. అయితే మనం ఏం చేయాలా? దేవరాత్రులు ప్రార్థన చేయాలా, విసులుక ప్రార్థన చేయాలి. తర్వాత చూడండి, ఏర్పరచబడిన వారు ప్రార్థన చేస్తుండగా త్వరగా న్యాయం తీర్కొచ్చుడా అంటూ ఒక మాట అంటారు. చదవండి లూకా సువార్త 18వ అధ్యాయం. అదేందో సైలెన్స్ పెట్టుకుని ఆయన 18వ అధ్యాయం 18వ వచనం. ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాను చెప్తున్నాను. కాబట్టి మన దేవుడు దీర్ఘశాంతం చూపుతున్నాడు. ఎందుకంటే మన విషయంలో ఏది ఇవ్వాలనో ఎప్పుడు ఇవ్వాలనో అది ఇస్తాడు. ఇచ్చేదానికి ఆయన దీర్ఘశాంతంతో వెయిట్ చేస్తున్నాడు. అది మనం తీసుకోవడానికి మనం ఏం చేయాలా?
మనం మాత్రం మానక ప్రార్థన చేస్తూనే ఉండాలి. చాలాసార్లు విసిగిపోకూడదు. విసుగకుండా నిత్యము, తర్వాత దివారాత్రము, తర్వాత మరి దీర్ఘశాంతం వహించే దేవుడు మరి మనకు త్వరగా న్యాయం చేకూరుస్తారని చెప్పి నిరీక్షణతో మనం ప్రార్థన చేయాలి. 4 విషయాలు. అదే మనకు అమరిస్తే పిల్లలకి అంటాడు, ఏమంటాడంటే మరి మీతో చెప్పుచున్నాను, అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసమును. కాబట్టి 5వదిగా చూస్తే ఏమంటారంటే విశ్వాసం ఉండాలి. ఏమన్నా ఈ మాటలోనే 5 సంగతులు మనం చూడవచ్చు, ఎదుర్కొన్నామంటే. కాబట్టి 5వది చూస్తే విశ్వాసం. ఆయన వచ్చినప్పుడు భూమి మీద ఏం కనుగొంటాడంట? విశ్వాసం కనుగొన్నా. యేసు ప్రభు శిష్యుల్లోనే కనుక్కోలేకపోయినాడు. ఇంకా మనలో పేతురన్న చాలా మంచోడు, ఇంత దగ్గరోడు కదా, ఇది ఎట్లుంటాడో దగ్గరగా. అలాగే పేతురన్న కూడా యేసుకి చాలా దగ్గర. ఎంత దగ్గర అంటే చాలా దగ్గర. ఆ దగ్గర ఉన్నాడు ఏం చేసినాడు? యేసుప్రభు కనపడకపోతే ఏం చేసినాడు? సిలువ అయిపోయింది కనపడాలని ప్రత్యక్షమైన అంతా లేచినాడని తెలిసి మళ్ళీ కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ చేసినాడు. మళ్ళీ ఏం పట్టుకుంటా? చేపలే పట్టుకుంటా పోయి. ఎందుకంటే వాళ్ళ పాత దాచిపెట్టుకొచ్చినాడు. అయ్యా సూర్యులో పెట్టినాడో, లేదా వర్షాల్లో పెట్టినాడో, లేకపోతే ఆడ పెట్టినాడో. చాలా మంది పాత తీస్తుంటారు. ఏమి లేకపోతే ఏం చేస్తానైనా పాత తీసి మళ్ళీ దులుపుకొని మళ్ళీ అడిగిపోతాం, మళ్ళీ పట్టబోతాం. ఏ చేపలు మనుషులు కూడా చేపలు చేస్తారన్న బాబు. నేనంటే ఏం చేస్తాడు? నేను పోయి సముద్రం పోయి చేపలు పట్టుకుంటాను. ఒక్క చేపలు దొరికింది, ఆ చేప కూడా దొరకలా. ఈనాడు చాలా మంది ఇలా ప్రయాసపడుతూ ఉంటారు, కానీ ఒక్క చేప దొరకదు. వాళ్ళు ఎంత సొంత ప్రయత్నం చేసిన జవాబే ఉండదు. జవాబు కావాలంటే ఎంత విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం ఎలా ఉండాలంటే పరిపూర్ణమైనది ఉండాలి. ఎట్లా సామ్యాలు ఇమానేలు దేవుడు కూర్చో సిట్ ప్రాపర్లే. రాజంకుల దగ్గర ఉంటాం, ఎట్లున్నారా? గ్రేట్ మెల్ల ఉండాలి. రాజు ఎప్పుడు అలసడ భయం లేదా? ఈ రాజు కాదు, ఓఎంకే రాజు. ఈ రాజు అంకుల్ అంటే అభిమానం ఉంటుంది మీకు, తాత కదా. ఆ అంకుల్ అయితే వదిలిపెట్టాడు ఓడిని అని. కాబట్టి వాక్యంలో చూస్తే చివరిగా విశ్వాసం విషయంలో పరిపూర్ణమైన విశ్వాసం. ఏ విశ్వాసము? అదే ఆవగింజంత విశ్వాసం. ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కంబల చెట్టు పోయి సముద్రంలో పడబోయి ఉంటే ఏమైందంట? కంబల చెట్టు ఏం పని ఆయనకి, ఆ కొడత ఏం పని? ఒక ఊర్లో మరి అమెరికాలో అనుకుంటా 2 పెద్ద సంఘాలు ఉన్నాయి. ఇటు ఒక సంఘం, మన ఎల్బీ నగర్ ఒకటి, హైత్ నగర్, బెరాకల, పెద్ద సంఘాలు. అంత పెద్ద సంఘాలు, కొన్ని వేల మంది కూడుకుంటారు అక్కడ. మధ్యలో ఒకడు వచ్చినాడు, ఒక సంఘం పెట్టుకుంటే ఆ వాళ్ళు ఏమనుకున్నాడంటే పెట్టుకోలే, ఈ వాళ్ళు పెట్టుకోవాలంటే ఆడేం చేసాడు? కొండ మీద పెట్టినాడు. పెద్ద కొండ పెట్టుకుని కొండ దగ్గర కొనుక్కొని పెద్దగా ఇది చేసినాడు. కానీ అయితే మందిరం మాత్రం బాగా కట్టించుకున్నాడు. పార్కింగ్ కొరకు మాత్రం కొండ అడ్డం ఉంది. ఏమంటే ఉంది? పెద్ద కొండ అడ్డం ఉంది. ఈ కొండ నేను అనుకుంటాను సహారా దగ్గర అనుకున్నాను, కొండ అనుకున్నాను కాదు, వలసలు కూడా కొండ బాగుంది ఈ గుట్ట అనుకుందాం. అంత పెద్ద కొండ ఉంది. ఈ కొండ అడ్డం పోవాలి. ఎట పోవాలా? అందరూ ప్రార్థన చేస్తున్నారు. మరి అమెరికాలో ఎట్టంటే మన మాదిరి కాదు, ముందు మందిరం కట్టేసి పార్కింగ్ స్థలం చూసుకున్నామని కాదు, ముందుగానే పార్కింగ్ స్థలం ఉండి మరి మందిరం కట్టుకో. అది ఎందుకో పర్మిషన్ దొరికింది పాప, మరి కొండంతా మాదే అని చెప్పి అనుకున్నారు కనుక, ఎడన కూర్చోవచ్చు అని చెప్పి అనుకున్నారు కనుక వాళ్ళు ఏం చేశారంటే ప్రార్థన స్టార్ట్ చేశారు, అయిపోతారు. ఈ లోపల ఒక ఆదివారం చాలా బాధాకరంగా ఉంది ఈ పరిస్థితి. ఆయన అనౌన్స్ చేశాడు భారంతో, ఆ సేవకుడు మోరిస్, ఆయన పేరు మోరిస్ పాస్టర్, చాలా పెద్ద మంచి మిషనరీ. ఆయన స్టార్ట్ చేశాడు. ఎంత మంచి పరిచయం స్టార్ట్ చేశాడంటే, ప్రభా నీ చిత్తమైతే ఈ కొండను తొలగించు అని ఒక ఉపవాస ప్రార్థన. ఈరోజు కదా మనం ఏదైనా ఉపవాస ప్రార్థన ఇంట్లో చేయనేమో, అలాగే మరి ఎలాంటి పరిస్థితి ఆ కొండ కొరకు వాళ్ళు కూడా ప్రార్థన చేస్తే వారంతో ఉపవాసం అందరూ ప్రార్థన చేస్తూ ఉంటే ఈ లోపల ఒక ఆయన వచ్చినాడు. ఈ కొండెట్ట పోతా అనుకుంటే అర్థం కాదు. ఒక ఆయన అక్కడే అమెరికా ఆ ప్రాంతంలోనే, అయ్యా నాకు చాలా లోయ ఉంది, ఈ కొండంతా పోస్తే కానీ ఆ లోయ బూడిపోదు, కాబట్టి కొండంతా మాకు ఇచ్చేస్తారంటే, సార్ మేము కూడా వెయిట్ చేస్తున్నాం, ఈ కొండ కొరకే ప్రార్థన చేస్తున్నాం సార్ అని చెప్తే, మరి మంచిదే, మరి ఎట్లా అంటే, సరే మరి మీకు ఈ కొండంతా మేము తీసుకెళ్తాం, మేమే చుట్టూ కాంపౌండ్ కట్టిస్తాం, షెల్టర్ కూడా మీకు వేయిస్తాం, దేనికి? పార్కింగ్ అని మేమే చూసుకుంటాం, మీరేం బాధపడద్దు, హ్యాపీగా ఉండండి. ఈ లోపల నెక్స్ట్ వీక్ వచ్చే లోపల ఈ ఆదివారం చేశారు, కొంతమంది ప్రార్థన చేశారు. తర్వాత మళ్ళీ ఆదివారం కల్లా కొండంతా లేదు, అంత పార్కింగ్ అయిపోయింది, చుట్టూ కాంపౌండ్ వచ్చేసింది. చాలా ఆశ్చర్యం. అంత గొప్ప విశ్వాసం మనకు కూడా ఉండాలా వద్దా? ఇప్పుడు అట్లాంటి విశ్వాసం ఉంటే ఈ కుటుంబంలో కావచ్చు, సంఘంలో కావచ్చు, వ్యక్తిగత జీవితంలో కావచ్చు, ఏ కొండైనా ఏమైపోతే తొలిగిపోతుంది. ఏ విశ్వాసం ఉండాలి దానికి? పరిపూర్ణ విశ్వాసమా?
ఏదో విశ్వాసం అంటే విశ్వాసం. ఎవరు లాంటి విశ్వాసం? పేతురు లాంటి విశ్వాసం. ఎవరి విశ్వాసం? పేతురు అన్న విశ్వాసం. పేతురు అన్న విశ్వాసం ఏమి? ప్రభా నువ్వే అయితే నేను దిగుతాను ప్రభా. ఎక్కడ? నడుస్తాను ప్రభా నీళ్ళ మీద అన్నాడు. నడుస్తానంటే నడిచిరా నాయన అన్నాడు. ఎవరు అన్నాడు? అంటే ఏం చేశాను? జుట్టు వచ్చుకున్నాడా? చాలా మంది ఇప్పుడు లేటెస్ట్ పిల్లలు చల్ల అయిపోతున్నారు, హుషారు ఉన్నారు. గడవంతా పెంచేసినాడు పూర్తిగా. దిగుళ్ళు చేస్తారని ఆ గడ్డాలు చూస్తే నాకు బాధ అనిపిస్తుంది. ఏమైపోయిందో పాపం ఏం దిక్కుపోయినారు. పిల్లలకి ఎందుకు? అది స్టైల్ కాదు, అది వదిలేయాలి. కాబట్టి తీర్చుకుండాలి. ఇప్పుడు సమయంకి వచ్చి కాబట్టి గుర్తుపెట్టుకోండి. నా తలం ఏంటంటే వీళ్ళ పిల్లలకేమో గడ్డాలు అడ్డం. నాకు ఒకడు అంటున్నాడు, నా గడ్డం నీకు అడ్డమా అనుకున్నాడు. అంటే నేను అన్నాను ఏమన్నా అంటే నాకు అడ్డం కాదు, ఏసఐ గడ్డము దేవుడు నామం భోజన బలం చెప్పిన. 100 రూపాయలు డబ్బులు ఇచ్చా, 100 రూపాయలకి పోయి కొంచెం స్లిమ్గా చేసుకొచ్చుకోండి పైకి మళ్ళీ పెట్టుకో సిగ్గులేరని చెప్పిన. మళ్ళీ పెట్టుకొని వచ్చాడు, కొంచెం పెట్టుకొచ్చాడు. 100 రూపాయలు తీసుకుపోయి కొంచెం పెట్టుకొని వచ్చాడు. 100 రూపాయలు తీసుకుంటే కదా పూర్తి చేయలేదు వాడు చెప్పంటే, లేదు అంకులు కొంచెం పెట్టి తగ్గించేవాడు. ఇది నా ముఖానికి అందం ఉండదంట. అందం అది అడ్డగట్టమా అందం. అట్లా చాలా మంది కొన్ని కొండలు ఉంటాయి, కొన్ని కొండలు లేకపోతే కొన్ని కంబల చెట్లు ఏముంటాయి, అవి ఎట్టే ఉంటాయి. ఎన్నిసార్లు పీకాలన్నా పీకిపోవు. అవి పీకేయడం చాలా కాదు. అవి పీకపడాలంటే ఏం చేయాలమ్మా? ఏ విశ్వాసం చెప్పాలి మీరు. ఆ కంబల చెట్లు పోవాలన్నా ఆ కొండ పోవాలంటే ఏం చేయాలా? 5వది 5 ప్రార్థన జీవితం మనకి 5 లక్షణాలు. మొట్టమొదటి ఏమన్నా విసుగ, 2వది నిత్యం, 3వది దివారాత్రి, 4వది నిరీక్షణ. ఏదన్నా నిరీక్షణతో ప్రార్థించాలి. తర్వాత 5వది విశ్వాసం. ఈ 5 గంటలు మనం ప్రార్థన జీవితంలో మనం కలిగి ఉంటే విశ్వాసం అనేది ఏ ఒక్కటి లేకపోయినా కష్టమే. ఈ 5 లేకపోయినా ఏ ఒక్కటి లేకపోయినా మనకు జవాబు దొరకదు. మీరు గుర్తుపెట్టుకోండి, జవాబు ఉంటుంది కానీ అది తాత్కాలికంగా ఉంటుంది. అది పరిమితి పూర్ణంగా ఉండాలంటే మాత్రం వాస్తవంగా 5 ఎప్పుడు కలిగి ఉంటామో అప్పుడు తప్పనిసరిగా దేవుడు దాన్ని తొలగించి ఏం కలిగి చేసేవాళ్ళకి చక్కగా షెల్టర్ కట్టబడింది, చుట్టూ కాంపౌండ్ అయిపోయింది, చక్కటి మందిరం కట్టబడింది. చూస్తే ఆశ్చర్యం, ప్రభు ఎంత గొప్ప కార్యాలు చేశారు. ఒక్కరు చాలు. ఒకసారి దైవజనుడు భక్సింగ్ గారు ఒక స్థలంలో మరి ప్రసంగం చేయడానికి పోయాడంట. ఆరంభ దినాల్లో పోస్తే 1 రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది. ఎవరు కాదన్న చాలా రాతి గుడ్డలు కానీ కరాచి వాళ్ళు భయంకరుడు. అంత మీకు తెలుసు కదా, పాకిస్తాన్ అంతా కఠినలు, వాళ్ళంతా భయంకర దుర్మార్గులు, అంత భయంకర పరిస్థితులు. ఆ ప్రాంతంలో ఆయన సేవ చేస్తున్న సమయంలో 1 రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, 3 రోజులు ప్రార్థన చేస్తూ ఉంటే స్కూల్ పిల్లలు పక్కన స్కూల్ పిల్లల్లో ఒక విధమైనది, లేకపోతే ఊరి ప్రజలందరూ కూడా ఒక జెర్లు గరిస్తే చేలు గరిస్తే అట్లా భయపడి ఉరుకుతా చూడు, అట్లా ఉరుకుతా వచ్చి కుప్పలు పడిపోయారంట. ఎక్కడ ఆ మీటింగ్ 2 రోజుల మీటింగ్ అప్పుడు ఏం జవాబు రాలా. 3వ రోజు లాస్ట్కి ప్రార్థన చేసి అంతా అయిపోయిన తర్వాత ఈ లోపల ఒక ఆమె వచ్చిందంట. పెద్ద ఎవరు అంటామే, మా ఫీ భక్తులు అంటామే. వచ్చి ఏమైందంటే, బ్రదర్ ప్రైజ్ లార్డ్ బ్రదర్, మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం బ్రదర్ అంతా వచ్చిందంట లాస్ట్లో. అందుకే దేవుడు కార్యం చేశాడు బ్రదర్ అంటే అప్పుడు భక్సింగ్ గారు అప్పుడు తన ఎరిగిపోయాడంటే. ఎంత ఎరిగిపోయాడంటే, ప్రభువా నా కొరకు నా సొంత శక్తితో నా సొంత జ్ఞానం చేయాలి కూడా అంత వ్యర్థం. అయితే నీ దవసాలు ఇక్కడ ఉండబట్టి ప్రార్థన చేయబట్టి నేను ఏం చేయబడ్డా, ఇంతమంది రక్షణ పొందారు, ఇంతమంది ప్రభులకు వచ్చేసారు, ప్రభు ఇంతమంది ఒప్పించబడ్డారు. అసలు ఎంతగా ఒప్పించబడ్డారంటే అంత కఠినులు పశ్చాత్తాపడుతూ ఏడుస్తున్నారంటండి. దొల్లి అంత గొప్ప కారణం ఆ తల్లి యొక్క ప్రార్థన. భక్సింగ్ గారి ప్రయాస కూడా ఉంది, కాదని లేదు. అది తను దేవుడైపోయాడు. అలాంటి మనం ప్రార్థనా పరులంగా ఎప్పుడు ఉంటాం. కాబట్టి ఎప్పుడైతే ఇలాగ ప్రార్థన చేస్తూ వస్తామో అప్పుడు దేవుడు ఏం చేస్తాడు వాళ్ళు చెప్పాలి. మీరు చెప్తే ముచ్చేస్తాను కాదండి. తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రము మొరపెట్టుకొనిచుండగా తను గురించి వారికి న్యాయము తీర్చగా ఆయన త్వరగా దేవుడు మనకు కూడా త్వరగా న్యాయం తీర్చాడు. దేవుడు త్వరగా న్యాయం తీర్చినట్లు మనం ఏం చేయాలా చెప్పాలా? ఏం చేయాలి? 5 జీవితం కలిగి ఉన్నది. ఎన్నంతలు? మొట్టమొదటిది విసుగకుండా చేయాలి. విసుగకుండా అంటే అప్పుడప్పుడు ఆపాక చెప్పండి. పని చేస్తూ ఉంటా ఎట్ట అనుకోని, నేను ఆఫీస్ వర్క్ చేస్తా ఉన్నా, ఎట్ట ప్రార్థన చేయాలా చెప్పండి. వీధులు నా కాదు ఎట్లా నేను చెప్పిన ఒకసారి 5 అన్నీ ఇన్నీ మొదలని అయినా కొంచెం మాడిఫైగా వస్తుంది అంతే, కొంచెం మసాలా కలిపి అంతే. చెప్పండి ఏముంది, ఏం చెప్పినా విసుకోకుండా అంటే మరి ఎట్లా ప్రార్థించాలి? నిత్యం అంటే ఎలా ప్రార్థించాలి? ఉదయకాలం నుంచి సాయంకాలం వరకు పడుకున్న రాత్రి కూడా ప్రార్థన చేసుకుంటూ ఉండొచ్చు. మనసు పడుకున్నప్పుడు కూడా ఆ ప్రార్థనలో పడుకుంటా పెట్టకపోతే దేవుడు కనికరిస్తాడు. అట్లాంటి ప్రార్థన జీవితం మనం ఉండాలి. ఒక పట్టు పట్టామనుకోండి వదలకూడదు. అవుమా ఆటిడిపు లాగిసి పెడతాను కొన్నిసార్లు
పట్టు ఇచ్చి పెడతాను. పట్టు విడుపులు ఉండాలన్నా అందుకే పట్టు విడుపులు అంటే కొన్ని కుటుంబ జీవితాలు పట్టు విడుపులు ఉండాలి. మరి సంఘ జీవితంలో కొన్ని పట్టు విడుపులు ఉండాలి, కానీ ప్రార్థన జీవితంలో పట్టు విడిపడాలా. అందుకే దేవుడు చెప్పినాడా, ఏం చెప్పినాడు? పట్టు ఇచ్చిపెట్టని చెప్పినాడా? పట్టుదల కలిగి మెలకువగా ఉండి ఏం చేయాల? విసుగకుండా నిత్యము ప్రార్థన చేయాలి. ఎఫెసీ పత్రిక చెప్తా వస్తాడు. ఎఫెసీ పత్రిక ఏం చెప్తాడంటే పట్టుదల కలిగి ఆరాధన అంటాడు. పట్టుదల కలిగి, ఆసక్తి కలిగి, పట్టుదల కలిగి మరి ప్రార్థిస్తూ ఉండాలి. మెలుకు ఉండదు ఆ విషయంలో. కాబట్టి ఈ విషయంలో మనం గమనించండి. నా తలపు ఏంటంటే, మేము పని చేస్తున్నాం కదా, జాబ్ చేస్తున్నాం కదా, వ్యాపారం చేస్తున్నాం కదా, లేకపోతే ఇది చేస్తున్నాం కదా, మరి దేవుని పనిలోనే ఉన్నాం కదా. కొంతమంది దేవుని పనిలోనే ఉంటారు, ప్రార్థన జీవితం ఉండదు. అలా ఉన్నాం కదా చెప్పండి. మేము దేవుని సేవ చేస్తున్నాం కదా, మాకేంటి ప్రార్థన జీవితం? మేము ఎప్పుడు అడిగితే ఎప్పుడు ఇస్తాడు. కానీ ఏటీఎం కార్డు బొక్కలు అది పెడితే ఏదన్నా మిషన్లో పెడితే వచ్చాడు. నథింగ్. నీ ప్రార్థన ఆలకించబడాలంటే, నీ ప్రార్థన జవాబు రావాలంటే దేవుడు తప్పనిసరిగా నువ్వు మొరపెడుతున్నా నీ మనసు అంతా ప్రభు పైన ఉండాలి. నువ్వు ఏం చేస్తున్నప్పుడు కూడా నీ మనసులో ప్రభులో ఉండాలి, ప్రభుత్వం ఉండాలి. అప్పుడే ప్రభు నీకు జవాబు ఇస్తా వస్తాడు. ఉదాహరణకి మనం గమనిస్తే మరి ఒక స్టెల్లా మేరీ అని మాకు తెలుసు. డాక్టర్ స్టెల్లా గారు, డాక్టర్ మా పనిపిల్ల విన్నావరా? ఇల్లేదా? కూర్చోడా డాడీ ఎన్నిసార్లు వాక్యం వింటావు? సండే మా సంఘ ప్రాంతం కూడా వచ్చేవాడు ఎక్కువ. కాబట్టి స్టెల్లా అనే డాక్టర్ అమ్మ గారు మరి ఒక పనిపిల్ల మేరీ ఉండేది. ఇద్దరు కలిసి చక్కగా ఏం చేస్తాం, ఈమెమో పని చేసేది, డాక్టర్ అమ్మ చాలా చక్కగా మీటింగ్లు పెట్టేది. ఏం మీటింగ్లు పెట్టేది? పాస్టర్ పిలిపించి థ్యాంక్స్ యూ మీటింగ్లు, ఆ మీటింగ్లు, ఈ మీటింగ్లు పెట్టి, అన్ని మీటింగ్లు పెట్టి చక్కగా నడిపించి అంతా అయిపోయిన తర్వాత ఏం చేసిందంటే మంచి మంచి గిఫ్ట్లు ఇచ్చి పంపించేది. ఎవరు? డాక్టర్ స్టెల్లా గారు. అయితే ఆ పనిపిల్ల పాపము ఆ పనిపిల్లని మాత్రం పట్టుకునేవాడు కాదు. ఎవరు? ఈ స్టెల్లా గారు. లేదంటే మిగిలిపోయింది అవి ఇవి పంపించేది లెక్క పెట్టుకోండి. ఒక దిన రాత్రి పడుకోండి తెల్లవారుజామున 4 గంటలకు స్టార్ట్ అయింది. ఏంటి? ఒక కళ స్టార్ట్ అయింది. అమ్మగారు ఎగిరిపోయారు, పరలోకానికి వెళ్ళిపోతే ఫస్ట్ మెయిన్ ఎంట్రన్స్ లోనే ఏముంది? మెయిన్ ఎంట్రన్స్ లోనే ఎవరుంది? ఏ పేరు ఉంది? మేరీ పేరు. పెద్దగా ఉన్నాను, పెద్ద తాటికి వచ్చేతో మేరీ పేరు. ఈ పిల్లకే ఇంత పెద్ద బంగ్లా ఉంటే నాకెంత బంగ్లా ఉంటుంది? నేను ఎంత సేవ చేసినా, ఎంత ప్రయాసపడినా, నేను ఎంత డాక్టర్ని అని చెప్పి డాక్టర్ నన్ను రకరకాలు అనుకుంటా పోతుంటే అమ్మగారు నీకు ఈ లైన్లో లేదు, ఈ రోలో లేదు, రండి పోదామని గైడ్ తీసుకుపోతాడు. 1 అయిపోయింది, 2 అయిపోయింది, 3 పోతే 4 రౌండ్కి పోయింది. 4 పోతే 4 రౌండ్లో ఇంకా పూర్తిగా బిల్డింగ్ ఉంది. ఎవరికి? చెల్లగారు. ఆడ బోర్డు ఉందంట, తాటికాల్చేది మామూలు చేద్దాం. ఏముందంట? తాటికాల్చేది చిన్న చేత ఉందంట. ఇంకా పూర్తిగా కాబట్టి చిన్న చేత ఉంది. కాబట్టి ఇదేమ్మా డాక్టర్ స్టెల్లా అని చెప్పి చూడండి మేడం అంటే, ఏమండి భూలోకంలో అన్యాయం జరిగినట్టు ఇక్కడ అన్యాయం జరుగుతుందా? భూలోకంలో అన్యాయం జరిగినట్లు ఏమైనా అన్యాయం జరిగితే బోట్లు ఏమైనా మారుతాయా? లేకపోతే బిల్డింగ్లు ఏమైనా మారిపోతాయా? అంటే అక్కడ ఏమైనా అన్యాయం జరగచ్చేమో మేడం, ఇక్కడ మాత్రం అన్యాయమే జరగదు. ఏమంటే ఇక్కడ న్యాయమే జరుగుతుంది. న్యాయం ఎంత పంపించినంత మెటీరియల్ ఇక్కడ ఉంటుంది, అంతే. అన్యాయమే ఉండదు. నువ్వు చేసిన ప్రార్థన జీవితం, నువ్వు ప్రయాసపడిన ప్రయాస జీవితం, లేదా నీతి కలిగిన జీవితం, నువ్వు విశ్వాస జీవితం, అదంతా బట్టి ఇక్కడ ఉంటుంది. కానీ క్రియల మూలంగా ఉంటుంది. అంటే మరి ఆ పని అట్ట కనపరాదే. ఏనాడు ప్రార్థన చేయలే? ఎవరు? మీరు ఏనాడు గుంపులో చేసి ప్రార్థన చేయలే? చేసిన లాగి ప్రార్థన చేయలే? ఏం ప్రార్థన చేయలే? కొంతమంది చేస్తారు, ఇంకా అంతేకాదు ప్రభువా, జ్ఞాపకం చేసుకో ప్రభువా, అది ప్రభువా, ఇది ప్రభువా, అట్లా ప్రభువా, ఇట్లా ప్రభువా, ఇంకా చంపేస్తారు. అంత సమయం దొంగిలించేది మొత్తం అంత సమయం తీసుకుని అటు కూడా చేయలే. లాగి ఎవరు? 2 మాటలు క్లోజ్ చేసుకోలేదు పాపం బిడ్డ. అటు పోతా ఉండేది పని పిల్ల కదా. అయితే మనసులో మాత్రం ఏం చేసేది? లాగి ప్రార్థన చేసేది. మనసులో లాగి ప్రార్థన చేస్తూ ఉంది, బయట మాత్రం క్లుప్తంగా. ఈనాడు చాలా మంది మనం ఏమంటే సీనియారిటీ పెరిగే కొలది ఏం చేస్తారు? ఎక్కడ పట్టుకోవాలి? ఏం చేయాలి? చెప్పండి, పెద్దలు చెప్పాలి. సీనియారిటీ పెరిగే కొలది మేము ఏమనుకున్నాం ఎన్నేళ్ళ నుంచి పాతలం కాబట్టి లాగి ప్రార్థన చేస్తే అప్పుడు అడిగిపోయింది. అడిగిపోయిండు ఈ రేపు రూపు లాగిపోయింది. లాగి చేస్తే పోదు. ఎట్లా చేయాలా? 5 అంత అనుభవం కలిగి ప్రార్థన చేస్తే పోతే 5 లక్షణాలు కలిగి మన హృదయంలో భద్రపరచుకుని 5 విషయాలు భద్రపరచుకుని హృదయంలో ఎప్పుడు నిత్యం ఆయనతో మండుతూ ఉంటే దేవుడి దగ్గర మన ప్రార్థన పోతుంది. అప్పుడు వెంటనే దేవుడు జవాబిస్తావు. ఇట్లా దేవుని దగ్గరికి వెళ్ళిపోతాయి. అప్పుడు ఆ స్టెల్లా విషయంలో చెప్తే ఆమె స్టెల్లాకి మెలకు వచ్చిందంట. మెలకు వచ్చిన వెంటనే ఉదయకాలం 5 గంటలైంది. ఫస్ట్ ఈ అమ్మాయి ఇంటికి వస్తుంది. అమ్మగారు త్వరగా పోవాలి కాబట్టి ఈ ఇంటికి వస్తుంది. పాపం వస్తే ఆ ఇంటికి వచ్చింది. ఆ ఇంటికి వచ్చిన తర్వాత మరి అప్పుడు ఈ అమ్మాయిని పని చేయనిలే. ఆమె
నువ్వు పని చేయొద్దు, ఇట్లా మాట్లాడదాం రా అని చెప్పేసి కూర్చున్నామని చెప్పని బెడ్రూమ్లో తీసుకుపోయింది. ఎవరిని? ఈ మేరీ తీసుకెళ్ళి కూర్చోబెట్టుకొని, చూడమ్మాయి కుర్చీలో కూర్చో. లేదమ్మ గారు అని చెప్పి కింద కూర్చోండి. కింద కాదమ్మాయి కుర్చీలో కూర్చో, ఏం కాదు ఫ్రీ కూర్చో అని చెప్పండి. నువ్వు ఎలా ప్రార్థన చేస్తావు, ఎలాగ మరి నీ బైబిల్ చదువుతావు, ఎలాగ నీకు అర్థమవుతుంది? అమ్మగారు నాకు అంత చదువు ఎక్కువ రాదు, కానీ చదువు రాకపోయిన బైబిల్ని నేను చదువుతాను, కూడగలుక్కొని చదువుకుంటాను. తర్వాత ప్రార్థన అంటావా, ఉదయకాలం మొదలుకొని లేచింది మొదలుకొని దేవుడు థ్యాంక్స్ చెప్పడం మొదలు పెట్టుకొని తర్వాత ప్రార్థన కంటిన్యూషన్, రాత్రి పడుకోబోయే ముందు నిద్రపోయేంత వరకు ఏం చేస్తానంటే ఏం చేస్తానంట ప్రతి దానికి. ఇప్పుడు ఏమైనా అవసరం లేదు, ఎవరైనా తిట్టాలనుకో, ఒకవేళ కోపం వచ్చి పెద్దవాళ్ళు కోపం వస్తే పిల్లలంతా అలా చేస్తాను. ఇప్పుడు తిట్టాలంటే ఏం చేయాలి మా ఇంట్లోనమ్మా? పిల్లలు తిట్టాలంటే అనుభవం రాదేమో, ప్రార్థన చేసి తిట్టాలి, డైరెక్ట్ తిట్టకూడదు. తగ్గుతా ఏం తిట్టాలా? ప్రార్థన చేసి తిట్టావా లేకపోతే డైరెక్ట్ తిట్టావా? డైరెక్ట్ తిట్టేసావంటే ఆశీర్వాదం ఉండదు. నువ్వు ప్రార్థన తిట్టావనుకో, ఆ తిట్లు వాళ్ళకి ఏమలుగుతాయి? ఆశీర్వాదం. అది బ్లెస్సింగ్స్ అంటే మేము నేర్చుకున్నాం. మేము తిట్లు తిన్నాం. దైవజనుల దగ్గర గొప్ప గొప్ప బ్రహ్మోత్సవ గారు ఉండే, ఆయన చూస్తాడు చిన్న పొరపాటు కనపడింది, అన్ని బాగుంటాయి. నీతిమంతుడు తన నీతిని ఆధారం చేసుకుని చిన్న పాపం చేస్తే, చిన్న పొరపాటు చేస్తే, ఆ పొరపాటుని ఆధారం చేసుకుని పరలోకాలకు తీసుకుపోడు. మీరు అనుకోండి, తన నీతిని ఆధారం చేసుకుని పాపం చేస్తే పరలోక రాజ్యం పోవు, నీ ప్రార్థనలు అంగీకరించబడు. ఎప్పుడు ఆ పాపం పరిహారం అవుతుందంటే ఈ లోకంలో ఆ చిన్న పొరపాటుని కానీ ఏదైనా సరి చేసుకున్న తర్వాతనే పరలోక రాజ్యం. కాబట్టి ఈ లోకంలో మన ప్రార్థన జవాబు అదే. అప్పుడు దైవజనుడు గమనించి, బాగా నేను ఇంత కష్టపడాలని పరిచయం, నేను బాగా పరిచయం అష్టావధానం చేయాలి. బేర్షెబాలో ఎన్ని అష్టావధానం, చిన్న అవధానాలు కాదు. అష్టావధానం అంటే 8 పనులు ఒకేసారి చేయాల్సి వస్తుంది. ఒకేసారి ఫోన్ కాల్ వస్తుంది, ఒకేసారి రా అంటాడు ఎవరు, బ్రహ్మోత్సవ గారు వాష్రూమ్ పోవాలంటాడు. తర్వాత పోస్ట్ మ్యాన్ పోస్టర్ వచ్చాడు, అలా పని. తర్వాత ఇంకొకటి వచ్చాడు, అన్న అర్జెంటుగా మైక్ కావాలన్నా, అన్న ఇది కావాలి, క్యాలెండర్ కావాలన్నా, ఇదిగా అన్న బుక్ రూమ్ కావాలన్నా, అన్నీ మొత్తం ఉండేవి. అన్నీ చూసుకుంటా ఉంటే నిజంగా అద్భుతం అండి. అలసిపోయి లోబీపీ వచ్చి పడిపోతే అసలు నిజంగా చెప్పాలంటే మన వాళ్ళు పరామర్శించడం కానీ మా సొంత బంధువులేమో ఇంకేముంది మా వాళ్ళు అనుకుంటుంది. అయితే ఆంటీ దైవజనులు గుర్తిరిగి వాడికి కావాల్సిన ప్రత్యేకమైన ఆహారం పెట్టమనేవాళ్ళు. వాళ్ళందరూ మటన్ తింటే నాకు మాత్రం స్పెషల్గా పాలు గుడ్డు ఉదయకాలం పెట్టేవాళ్ళు. నేను మటన్ తినడానికి బాగా అంత మంచి వాళ్ళు. మటన్ అంటే మామూలు ఇప్పుడు తింటాను, అప్పుడు తినకుంటే ఎందుకు చెప్తానంటే అంత స్థితి అనమాట. ప్రభుత్వం కృప చూపాడు, అంతే వాడుకుంటా అంత గమనిస్తా వచ్చేవాడు. కాబట్టి ఎందుకు సంగతి వాడు దున్నపోతా అనేవాడు అంకులు. దున్నపోతా అంటే నన్ను దున్నపోతాడు అని ఒక తిడతాను. దున్నపోతా అంటే ఏమంటే అర్థం తెలుసా? నీవు ఎంతో సోమరోడివి అని అర్థం. దాని అర్థం దున్నపోతా అంటే ఇంత సురుగ్గా ఉన్నా ఇంకా సోమరోడు అంటే అప్పుడు ఏం చేయాలి? వెంటనే హుషారు కావాలని. హుషారు కావాలంటే చిన్న నీళ్లు పడితే గొర్రె ఏం చేస్తుంది? అలాగే బతుకుడు దులిపేస్తుంది. అదే చెప్తా ఆయన తెలుసు, అలాగే తెలుసు, వాళ్ళకి తెలుసు. గొర్రె చేస్తానా చెప్ప గట్టి చెప్పాను, దులుపుకుంటే అనమాట. ఎందుకంటే నీళ్లు పడతాయి. అది దున్నపోతే మరి కొట్టపోతే వర్షం గురని అట్లా కొన్ని ఏళ్ళు గడిచిపోయామో పిల్లల విశ్వాస జీవిత యాత్రలో, ప్రార్థన జీవితంలో విషయంలో అటు దులుపుకోకుండా ఇది కాకుండా అలాగే సాగిపోయామేమో. అయితే ఇది మాట్లాడుతున్నాం గొర్రెపిల్లలాగా, గొర్రెపిల్లగా దేవుని గొర్రెపిల్లగా మనం కూడా చివరి దేవుని పిల్లలుగా మార్చబడి మనం ఆ పాప చెప్తూ మాటలు బట్టి అమ్మాయి మారుమనసు మంది స్టెల్లా గారు ఏమందంటే ఒక మాట చెప్తూ వచ్చింది, అమ్మాయి ఇక మీదటి నుంచి నువ్వు సద్యను తీసుకెళ్ళద్దు, మాతో పాటు టేబుల్ దగ్గర తినాలా. ఎంత గొప్ప తినదు తెలుసా? షాక్ కదా. ఒక పని పిల్లకి వారితో కలిసి మంచి ఆహారం పెట్టి తినమంటే ఎంత ఆధిక్యత. ఒక దేవుడు ఇలా మనం జీవిస్తే ప్రభుత్వం మనం ఏం చేస్తాం? ఆయన బల్ల యొద్ద ఒక ఆమెకి నా బల్ల యొద్ద సదాకాలం భోంచేయదు అని వచ్చిందంట. భోంచేయదు అంటేనే సదాకాలం భోంచేయదు, నేను పరలోక రోజు పోతానే అంటాను. నువ్వు పరలోక రోజు పోయే కాదు, ఈ లోకంలో గొప్ప సేవ చేయాలా, ప్రభు నీతో సంభాషిస్తూ వస్తాడని చెప్పిన ఒక ఆయన చెప్పినాడు. ఒక ఆయన చెప్పినట్టు వాళ్ళ 30% చెప్పినాడు. ఆయన ట్రాన్స్లేట్ చేస్తూ కూడా చెప్పినాడు. ఏం చెప్పినంటే నాకు సదాకాలం భోజనం బల్ల భోజనం మాట ప్రకారం చెప్తే నేను కురియన్న దగ్గర పోయి మెయిన్ బిల్డింగ్లో బల్ల దగ్గర భక్సింగ్ గారితో కలిసి భోజన బల్ల మీద భోంచేశానండి అంటే అటు నిజాలు తింటాం. అది కాదు ముఖ్యం సంగతి కాదని ప్రభుతో ఉండే భాగ్యం. ఎవరితో ఉండే భాగ్యం? ప్రభుతో భోంచేసే భాగ్యం. ఎవరితో భోంచాలరా? ఇష్టమైంది ఎవరితో? యేసయ్య దగ్గర. కాబట్టి దాని కొరకు ఏం చేయాలి? ఈ లోకంలో ప్రార్థన చేయాలి. విసుగక ప్రార్థన చేయటకు ప్రమనసు గుర్తుపెట్టుకోండి. విసుగక నిత్యము
తర్వాత దివారాత్రము, తర్వాత నిరీక్షణ కలిగి, తర్వాత విశ్వాసము. ఈ 5 అంతలు గుర్తుపెట్టుకొని ఎట్లా ప్రార్థించాలా? విడిచిపెట్టి ప్రార్థన చేయాలన్నా? ఈరోజు అడిగినాం, అయిపోయింది, మళ్ళీ ఎప్పుడు జ్ఞాపకం చేస్తాం? మళ్ళీ వచ్చి అది బాగా చెప్పిన వాళ్ళు మళ్ళీ గుర్తొచ్చినప్పుడు, గుర్తు రాకపోతే అయిపోయాయి. అది గాంధీ లెక్కలకే అంటే ఫ్రీ, అది వదిలేస్తాం. అది గుర్తు పెట్టుకోవాలి. ఒక భారంతో ఒక అంశం ఇస్తే నిద్రపోకూడదండి. దాని కొరకు మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడే మనం విజయశాలలో పెడతాం. ఈ లోకంలో మరి దేవుని పిల్లలంగా జీవించి ప్రజలుంచే వరకు వస్తాం. ఎన్ని కోవిడ్లు రాని, లేకపోతే ఇంకా ఎన్ని వేరియంట్లు రాని, వేరియంట్ కొత్త వేరియంట్ తర్వాత ఇంకా ఒమిక్రాన్ వేరియంట్ రాని, ఒమిక్రాన్లో 5-6 ఏమంట రకాలుగా రాని, ఇంకెన్ని రకాలుగా రాని, మరి ఏం చేయదు మనల్ని ఆ విజయం మనం పొందినట్లుగా మన ప్రార్థన జీవితం కలిగి రండి. ఒక మాట చదువుకొని లూకాసు సువార్త 18:7 చదువుకొని ప్రార్థన ప్రదర్శిస్తాం. దేవుడు తాను ఏర్పరచుకున్న వారి దివారాత్రం తన గురించి మొదలుపెట్టుకుంటుండగా వారికి న్యాయం తీర్చడా, ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును. వారి విషయమే శాంతము చూపించడం చెప్పుచున్న ఆయన మనుష్య కుమారుడు వచ్చినప్పుడు వినను ఆయన భూమి మీద విశ్వాసమును అట్టుదామా, లేకపోతే విశ్వాసంతో నన్ను ప్రభువా నా మొరాలకి చెందామా? ఎట్లదామా చెప్పాలి. విశ్వాసంతో నన్ను ప్రభా నా మొరాలకి చల్లనా, లేకపోతే ప్రభా నాకు కొంచెం పట్ల ఈరోజు కొంచెం అలసిపోయినా అన్నాం చెప్పండి. అమ్మా చెప్పండి, అలసిపోయిన ప్రభా శక్తి అన్ని బాగున్నాయి కానీ పనులన్నీ చేసి సహకారమే లేదు. ఏంటమ్మా చెప్పరా? ఒళ్ళు సహకరించడం ఒళ్ళు పులకరించినప్పుడు నువ్వు కన్నీరు గారిస్తేనే నిజంగా గుర్తుపెట్టుకోండి. మీరేమని అనుకోండి, ఈ ఫస్ట్ వచ్చిన నుంచి ఇంత రెస్ట్ లేదు, 3 గంటలే నిద్రపోతాను వెళ్తే. ముఖంలో ఏమన్నా వర్షం తగ్గిందా? నేను చూసుకుని అర్థం కాదు ఎంత వస్తుంది ఇదంతా అని. అప్పుడేమో చూస్తే షుగర్ ఒక పక్క 400 ఉండేది, 500 ఉండేది, ఇప్పుడేం చూస్తే 200, 300 ఉంది అంతే. ఎక్కువ లేదు కానీ ఆ వర్చస్సే వేరుగా ఉంది. ఎందుకు కారణం అంటే ప్రభు పనిలోనే ప్రభు ప్రార్థన జీవితం దొరకడం. ఒక్కోసారి వర్తమానం రాత్రి నిన్న చెప్పినాడు, నిన్న ఆల్రెడీ ఉపవాస ప్రార్థనలు ఉండా, ఆయన తీసుకుపోయినా ఆయన తిప్పి డ్రైవింగ్లో ఉండా అలా ఫోన్ చేస్తే ఈ సంగతి ఏం చెప్పు ఇట్లా ప్రభు జ్ఞాపకం చేసుకున్నాను. మళ్ళీ ప్రార్థన చేసి మళ్ళీ ఉదయకాలం మళ్ళీ జ్ఞాపకం కన్ఫర్మ్ చేసుకున్నాను. దేవుడు తలంపించింది, ఆ తలంపిస్తే పంచుకొని దేవుడు సాయం చేస్తున్నాడు. నిన్న మధ్యాహ్నం మళ్ళీ ఒక ఫంక్షన్ ఉంటాయి ఓరిపం, దాని కూడా ప్రార్థన చేసి మళ్ళీ ఎక్కడ ఫిర్యాదు కూడా వెంగళరావు నాయర్ ఎక్కడ, ఫిర్యాదు కూడా ఎక్కడ, మళ్ళీ వేల్బీ నాయర్ ఎక్కడ. ఒక్క నిమిషం లేదు. మొన్న ఆదివారం అయితే భూస్థాపన పోబట్టి నారాయణ కూడా సెవెంట్రీకి ఆదివారం కాదు ఫస్ట్ రోజే శుభమా అని ఫస్ట్ కొడితే ఫస్ట్ రోజే నిద్రపోయి లేచినా అంతే. లేస్తాను అన్న 1/2 గంటలో 15 నిమిషాలు ఉండాలన్నా నారాయణ కూడా సెవెంటీలో అని వాడు ఫోన్ చేస్తారు పిల్లగారు. ఎన్నిసార్లు చేయాలన్నా మీరు ఎత్తరా అంటే నిద్రపోయారా చెప్పండి అంటే అర్జెంటుగా రావాలన్నా అంటే అర్జెంటుగా బయటపడితే ఆడ అయిపోతే మళ్ళీ మళ్ళీ మీటింగ్కి వచ్చి బైబిల్ సెట్ తీసుకొని 7 గంటలకి ఇంత పోరాటం. ఎన్ని విషయాలంటే పిల్లలు మనం ఎప్పుడు బిజీగా ఉండాలి. దేవుని పిల్లలు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇంత సమయం దొరికితే సోమరిగా ఉండకూడదు. ఏదో పని కల్పించుకోవాలి, ఏదో పనిలో ఉండాలి. నువ్వు సోమరిగా ఉంటువా, ఐడియల్ మైండ్ ఈజ్ డెవిల్. అరే ఏమవుతుంది చెప్తారు అనుకో, మీ యూత్ మీటింగ్లో ఎప్పుడు అంటారు కదా, ఎప్పుడు అంతేలే డెవిల్ కర్మాగారమే, ఎన్నో ఆలోచనలు. అప్పుడేమో చెప్పండి, ఉదాహరణకు ఒక మాట చెప్తా, ఒక మాట చెప్పి చెప్తా అయిపోయింది. నువ్వు ఖాళీగా ఉన్నావు అనుకో, ఏ పని లేకుండా ఏమవుతుంది మీరు చెప్పాలి, రేపు చేయమని చెప్పండి. ఏమాలోచన నా భర్త కూడా మొత్తం స్టార్ట్ చేస్తారు. మా అమ్మ దగ్గర అప్పుడు 20 ఇంత బాగా చూసుకుంటా ఉన్నా. తర్వాత పెళ్ళయింది, బాగా ఉంది ఆ సంవత్సరం. ఇప్పుడే ఈ వారం మధ్యలో సరిగ్గా చూసుకోవడం, ఎప్పుడు పనులు వెళ్ళిపోతున్నాడు. పరిచయం వాస్తవం చెప్తున్నా, నాది నేను చెప్పింది కదా ఇంకో తెలియదు నాకు అని వచ్చేసి ఏమవుతుంది, ఊరికే ఉంటే ఏమవుతాయమ్మా, నువ్వే సంతోషపరచుకుంటాను ప్రయత్నం చెప్తాను. నువ్వే సంతోషపరచుకుంటే ఏమవుతాయి, ఇన్ఫీరియారిటీ వస్తుంది, సుపీరియారిటీ చెప్పాలి తగ్గుతామని చెప్పరా. ఇన్ఫీరియారిటీ వస్తుంది, సుపీరియారిటీ వస్తుంది. ఇన్ఫీరియారిటీ వస్తుంది ఎప్పుడు వస్తుంది, దాంట్లో నేను తగ్గిపోతున్నాను, నన్ను చిన్న చూపు చూస్తున్నారు, నన్ను తగ్గగా సరిగ్గా చూసుకోవడం లేదు. అన్ని ఇలాంటివే ఎవరికైనా కానీ, పెద్దోళ్ళకి కానీ, చిన్నోళ్ళకి కానీ, పిల్లలకు కానీ, ముసలోళ్ళకి మరి ముఖ్యంగా ఇప్పుడు. ఎందుకంటే అన్ని అనుభవాలు అయిపోయి ఆ షాప్ ఒక్కొక్క కోణంలో ఒక్కొక్క విధంగా ఆలోచన చేస్తుంటాయి ముసలోళ్ళు. బాగా గమనించండి.
కొంతమంది అందరు కాదు, కొంతమందిని మాత్రం చెప్తారు. ఇప్పుడు ఒక ఇచ్చింది ఇది విషయంలో వీళ్ళు చేస్తారంటే అప్పుడు నన్ను చేసినాను కాబట్టి నాకు వచ్చింది, ఇట్లా వచ్చింది, రౌండ్ ఎక్కడికి వచ్చింది, ఇంటికి వచ్చింది అని రకరకాల ఆలోచనలు. ఊరికే ఉండొచ్చా వ్యవహారన్నా? ఊరికే ఉంటావా? ఊరికే ఉండగా ఏం చేయాలన్నా అంటావా? అది ఎప్పుడు ప్రార్థన చేస్తా ఉంటావో, ఎప్పుడైతే నీ బలిపీఠం మీద అగ్ని ఎత్తి మారిపోకుండా చూసుకుంటూ వస్తావో అప్పుడేముంటుంది? దేవుడు కృప ఉంటుంది. వ్యాధులు రాని, బాధలు రాని, వ్యాకులాలు రాని, ఇంకేం రాని, ఆకలి దప్పులు రాని, అన్యాయమే జరగని, దూషించేవాళ్ళు దూషించని, చెప్పించేవాళ్ళు చెప్పించని, ఏమన్నా చేయని. ఎలా ఉంటుందంటే ఉద్యోగమే ఉంటుంది. ఏముంటుంది? ఉద్యోగంగా ఉంటే వస్తాం. లేకపోతే వాళ్ళు చెప్పించిరి, వీళ్ళు దూషించిరి, వీళ్ళు తిప్పిది, వాళ్ళు కొట్టిది, వాళ్ళు అన్యాయం చేస్తుంది, వాళ్ళు అన్నం పెట్టకపోయి వీళ్ళు అన్యాయం చేస్తుంది, అది రకరకాలు వస్తాయి. లాస్ట్కి ఏమవుతాయి? ప్రార్థన ఏమో ఉండదు. అప్పుడు సైతాన్ని చెప్పండి, బాగా చెప్పండి. ఇలాంటి ఆలోచన వచ్చిన వెంటనే సైతాన్ని చెప్తారు, సార్ నీ బతికెందుకు అంటే గుర్తుపెట్టుకుని ఒకేమంటారు సైతాన్ రాసి. నిరుత్సాహ విషయంలో నువ్వు ఎప్పుడైతే కృంగిపోయేదానికి ప్రయత్నిస్తావో అప్పుడు వెంటనే అపవాదం వచ్చేమంటది, నిరుత్సాహపరిచేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇదే దాని ఆయుధం, సైతాన్ ఆయుధం. ఎప్పుడు నిరుత్సాహపడకూడదు. నిరుత్సాహం వచ్చిందనుకో ఎవరు ఆయుధం అనుకోవాలమ్మా? ఎవరు ఆయుధం అది? ఆల్రెడీ సైతాన్ ఆయుధం వేసేసింది అనుకోవాలా. వేసేసింది అనుకో ఏం చేయాలి? వెంటనే దులుపుకోవాలా. ఏం చేయాలా? ఆ గొర్రె పిల్ల నీరు చల్లితే నీరు కానీ పడితే ఏం చేస్తుంది? దులుపుకుంటే కానీ మన క్షేమ మందులు. దులుపుకోకుండా ఆ దున్నపోతలో ఉన్నామనుకోండి ఏం చేస్తుంది? సున్నగా దుక్కేసేసి సమ్మగా ఏం చేస్తుంటే మరి పెద్ద చెట్టు వయసు పడిపోయింది. అయితే ఆ చెట్టులో లోపల ఏం చేస్తుంది? చెట్లు తినేస్తుంది. పైకి మాత్రం ఎట్టది? అరే చెట్టు ఉంది, బాగుంది, పైన ఈగలు ఎండిపోతాయి, పైన ఆకులు చిన్న ఆకులన్నీ ఎండిపోతున్నాయి. ఇప్పుడు దానికి ఒక కొత్త పేరు పెట్టారు. ఏమంట? యాప చెట్టు కరోనా అని పేరు పెద్ద పబ్లిసిటీ. యాప చెట్టు కరోనా అంట. ఏ చెట్టుకి? పురాతన కాలం యాప చెట్టు అండి. ఆ యాప చెట్టు కరోనా వచ్చిందంట. ఈ చిత్రం కాదని చెప్పాలి. కొన్ని ఏమో మామూలుగా ఎక్కువైపోయి పాలు ఇదిగాక అవి బయటకు వస్తే మా చెట్టు యాప చెట్టు పాలు పోస్తుంది అని చెప్పాడు పాలాయన. యాప చెట్టుకు యాపు ఎట్టుంటది? తెల్లగా ఉంటుంది కదా. దీనిలాగా ఉంటుంది. ఏదలాగా జాజి పూల ఉంటుంది కదా. సేమ్ అట్టే ఉంటుంది. ఈక్వల్ టు అదే ఉంటుంది. కొంచెం కొన్ని చెట్లు పచ్చగా పూస్తాయి, కొన్ని చెట్లు తెల్లగా పూస్తాయి. అదంటే యాప చెట్టుకు ఏం పూలు అంటే మల్లెపూలు, జాజి పూలు. న్యాయమేనా? ఇవన్నీ చెప్తే కథలు అని చెప్పి వాళ్ళు మోసం చేస్తూ ఉంటే మోసపోతూ ఉంటే వాళ్ళతో పాటు మనం మోసపోదామా? కాబట్టి నిరుత్సాహం రాని ప్రార్థనలో పోరాడదాం, గొప్ప విషయాన్ని పోతాం. ఆ విధంగా ప్రభావం సిద్ధపరచున్నాడు. నిరుత్సాహం అన్న తర్వాత నువ్వు ఇన్ఫీరియారిటీ చూసుకోవడమైనా ఈ రెండు గుర్తుపెట్టుకోండి. మనం ఇప్పుడు తగ్గించుకుంటే లోకంలో 10 మంది ఉన్నప్పుడు లేకపోతే ఇద్దరు ఉన్నప్పుడు తగ్గించుకో, తప్పేం కాదు. నిన్ను ఇంట్లో ఉన్నప్పుడు లేకపోతే కుటుంబంలో ఉన్నప్పుడు లేకపోతే సంవత్సరం నువ్వు ఎప్పుడు తగ్గించుకోవడం అంటే గర్వంగా ఉండమని కాదు. లోపల దీనత్వం అనే స్వభావం అది ఇంపార్టెంట్. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఆ దీనత్వాన్ని కలిగి ఉంటే అది గర్వం రాకుండా కాపాడుకుంటే అది గొప్ప విజయానికి కారణం. ఎందుకంటే మీకు ఇలా ప్రార్థనలో జవాబు రావాలంటే ఈ 5 విషయాలు మర్చిపోవద్దు. దివారాత్రం ప్రార్థన చేస్తాం, ఎడతెగక ప్రార్థన చేస్తాం, నిత్యం ప్రార్థన చేస్తాం, విసుగకుండా ప్రార్థన చేస్తే తప్పనిసరి దేవుడు జవాబిస్తాడు, అక్కడ తెలుస్తాడు. ఒకవేళ ఈ విషయాలు చెప్పాలి, నిన్ను చెప్పగలను. మొన్న మా వాడు డబ్బులు కట్టలేక కొంచెం లేట్ అయింది. వీసా కాదు, టికెట్ 1,50,000 అయింది. మామూలు 35,000 పోయింది. 35,000 కదా అంటే లేదు రాడి, కరోనా వచ్చింది, పోయిన సంవత్సరం నుంచి 1,50,000 అయింది అంటే డబ్బులు పంపడానికి కొంచెం లేట్ అయింది. లేట్ అయ్యేసరికి ఈ లోపల కరోనా స్టార్ట్ అవుతుందేమో అని ఒక పక్క ఏమొస్తుంది, ఇది అనిపిస్తాం. వాడేం చేసినాడు, ఊరికే ఉండకుండా మరి నువ్వు త్వరగా రారా బాబు అని చెప్పంటే 1,50,000 ఆడి అంత డబ్బు పెట్టి నేను ఎట్టాను, మీ దగ్గర ఎట్టు ఉంది, కొంచెమే 1,00,000 పంపించినా కదా, 1,00,000 పంపించిన రావాలి, 50,000 వస్తుంది డాడీ. అందుకే ఒక ప్లేట్ పడుతుంది, శనివారం రోజు పడుతుంది డాడీ 27, వాడేమో 25 లోపల రావాలి. 27 ఒక ప్లేట్ ఉంది డాడీ, అది కొంచెం తక్కువ డాడీ, దాంట్లో వస్తా దుబాయ్ పోయి వస్తుంది, అది కేరళ తిరుకొని వస్తుంది, ఇక్కడ ఈ సంగతి రాడంటే ఇంకా ఆయనలే ప్రార్థన చేద్దామని చేస్తాము. ఈ లోపల వాడు ఏం చేశాడంటే ఖాళీ ఉండకుండా అక్కడ సెబుసిట్ నుంచి ఇక్కడికి వచ్చాడు. ఎక్కడికి? మనీలాకి వచ్చాడు. అంటే ఢిల్లీ హెడ్ క్వార్టర్ అంటే మనకు రాజకీయంలో అట్లా మనీలా కూడా హెడ్ క్వార్టర్, రాజధాని కేంద్రంలో. అక్కడికి వచ్చినట్టే అక్కడ వచ్చినాడు, 2 రోజులు ఉన్నాడు అంతే. అక్కడ 3వ రోజుకి బయలుదేరాలి. ఈ లోపల అక్కడే జరిగింది, వాడు ఉన్న స్థలము, వాడు ఉన్న ఇల్లు అన్ని కొలాప్స్.
దేవుని కృప ఈయన చేసేయండి. అందరు పాపం స్టూడెంట్స్ వాడొక్కరు తెచ్చుకోండి. అందరు స్టూడెంట్స్ అన్ని అప్లికేషన్ అన్ని డాక్యుమెంట్స్ అన్ని దగ్గర పెట్టుకున్నాడు. అయ్యే దాదాపు ఒక 6 కేజీలు ఉంటున్నారు ఆ డాక్యుమెంట్స్ అని. అందరికి మొత్తం అంటే మీరు చూసుకోవాలంటే మళ్ళీ వాళ్ళనే పెట్టుకొచ్చుకున్నారు. చెప్పిన అడుగుతాను వాళ్ళమ్మ ఆయన కూడా తీసుకొచ్చి అటు తీసుకొచ్చింది మేలే. లేకపోతే ఇప్పుడు వాళ్ళ పాపం వాళ్ళ భవిష్యత్తు కూడా కష్టమైంది. ఎందుకంటే అంత నిరాశ. దాదాపు 205 మంది చనిపోయారు. ఆ లక్షలాది మంది నిరాశలు అయిపోయారు ఆ ప్రాంతంలో. అప్పుడు అనిపించింది ప్రభు ఎంత కృపగలరు, వచ్చి వాగ్దానం దేవుడు దేశం ఉంది, దేవుడు కాపాడి నడిపిస్తాడు. ఇందుకు సంగతి చెప్తున్నంటే ఏదో మా సొంతంగా అంతవరకు దేవుడు కృపిస్తే, దేవుడి సంగతి ప్రార్థన చేస్తే వ్యర్థమే కాదు. తప్పనిసరి దేవుడు జవాబు ఇచ్చి కాపాడి తీసుకొస్తాడు. ఒకవేళ పొరపాటున ఆ వాళ్ళమ్మ ప్రార్థన జీవితం మాకు ఈ భాగ్యం లేకపోతే వాడు కాపాడబడతాడా? ఇప్పుడు వాడు కృతజ్ఞుడు. ఇప్పుడు ఎవడు లేకపోతే ఏమన్నాడు వాడు, నేను డాక్టర్ నీకేం తెలుసు అన్నాడు. ఎవరు మామూలుగా ఎంత కొడుకు అయినా కూడా ఏం చేస్తారు, ఒక బాగా చదువుకుని నీకేం తెలుసు అంటారా? నేను చదువుకున్నాను నీకేం తెలుసు? రే సార్ కరిని తీసిపెట్టి సాకిని తీసిపెట్టి 4 మాసాలు మోసి తర్వాత 20 ఏళ్ళ వరకు పెంచి 25 ఏళ్ళ వరకు పెంచి ఎన్ని అక్కర్లు చూసి అన్ని చేస్తే నీకేం తెలుసు అన్నా? ఎంతన్నా కానీ మీకంటే కాదంటే లోక జ్ఞానం విషయంలో ముందుండొచ్చు. ఇంగ్లీష్లో కావచ్చు, హిందీ కావచ్చు, లేదా ఇంకేమ్మా లెక్కల్లో కావచ్చు, వాటిలో కొంచెం ముందుండొచ్చు. మనకంటే ఫార్వర్డ్ అంటే మన తర్వాతే కదా అవన్నీ. కాబట్టి ఇప్పుడు చాలామంది ఏం చెప్తారు, మేము ముందు, మీకేం తెలుసు మాకు తెలుసు, ఇట్లా పోతే బాగుంటుంది. ఒక ఆమె అయితే బిజినెస్ పరంగా ఇట్లా పోతే మంచిగా సంపాదిస్తా, ఇట్లా పోతే ఒకరి పోయి సంపాదించి అంతా ఒక్కసారి కొలాప్స్, కోలుకోలేని స్థితిలో వెళ్ళిపోయింది. ఎందుకు ఆ పరిస్థితికి వెళ్ళిపోవాలి? కారణం ఏమి? గురుత్వం లేకపోయిన కారణం కదా, దైవికమైన విధానం లేకపోవడం కదా. కాబట్టి చివరికి నా తలంపు ఏంటంటే మనం ప్రార్థన చేయాలి, మనం ఆశించకూడదు. కానీ ఒకటి మాత్రం నేను చెప్తాను, మీరు హ్యాపీగా ఉండండి, మాకొద్దు. మీరు దేవుని సేవ కొరకే పాడుకోవాలి, మీరు దేవుని కృతజ్ఞత అంతే. ఈ విషయం సాగిపోవాలి. ప్రభుత్వాన్ని భద్రపరుస్తూ వస్తాడు, ప్రతి ఒక్కరు తీరుస్తూ వస్తాడు, దీవిస్తూ వస్తాడు, నడిపిస్తూ వస్తాడు, ఆశిస్తాడు. ఈ విధంగా దేవుడు దీవించి నడిపించడు కాక ఈ వాక్యాన్ని గుర్తుపెట్టుకొని పట్టుదలతో ప్రార్థించి 5 అంతల అనుభవంతో మనం ఎడతెగకుండా విసుగకుండా నిత్యము ప్రార్థన చేస్తా. తర్వాత ఏం చేయాలంట? నిరీక్షణ కలిగి విశ్వాసంతో ప్రార్థన చేద్దామా? దివారాత్రం చేయాలి. ఎడతెగకుండా దివారాత్రం రండన అంశాలు చెప్తారు. 2 మాటలు నీవు ఏమేమి అక్కర్లు, ఎందుకు ఉపవాసం గురికి పెట్టేట చెప్పాలి. భారం ఇస్తే గుర్తుపెట్టుకోండి, వాక్యానుసారంగా ఉండాలో. అన్న చెప్పిన అర్ధగంట సేపు నేను కూడా కనీసం ఆయన అర్ధగంట సేపు చెప్తే 30 నిమిషాలు చెప్తే 3 నిమిషాలు చెప్పు చెప్తాను కాకండి. 3 నిమిషాలు కాదు, ఒక 2 నిమిషాలు అయిపు చేయాలి. అంటే కొద్దిమంది ఉన్నాం కాబట్టి ఒక గంట సేపు పడతారు అన్న చేతిలో చేసినప్పుడు. పట్టుదలతో చేయాలి, భారంతో చేయాలి. ఊరికి ఉత్తగా ఇంతే కాదు ప్రభా ఆయన జ్ఞాపకం చేసుకో, ప్రభా ఆయన జ్ఞాపకం చేసుకుని ఆయన ఇంత అనొద్దు. అరిగిపోయిన రికార్డులు వద్దు. వాక్యానుసారంగా ఉండాలా, క్లుప్తంగా ఉండాలా, అనుసృతం ఉండాలా. భారం చెప్పండి. లేదు ముందు చెప్పు, నువ్వు చెప్పు. ఒక మాట 2 మాటలు చెప్పు. ఏమన్నా ఇంకా డౌట్ రావునా? ఏమన్నా జ్ఞాపకం రాలేదు ఆ కూర్చో రాయిపో. ఏదో అప్పుడు వాక్యం లోపల ప్రార్థన చేస్తా వస్తా. కొన్ని ఒక 2 చెప్పానా ఇలా చేయడానికి? ఒక 2 చెప్పు, ఎమర్జెన్సీ. ఆ వాక్యం గురించి అని చేయండి. ఉపవాస బాధ ఎందుకు పెట్టినా చెప్పు నాకు ముందు. ఉపవాస బాధ ఎందుకు పెట్టినావు? కోవిడ్ లో భద్రపరిచినాడు. అందరు కోవిడ్ వచ్చింది, దేవుడు కృప ఆపాదని. ఈ సంవత్సరం రాకూడదని, ఏవి రాకుండా మంచి ఆరోగ్యం దేవుడు సేవించి ప్రార్థించడం ఒకటి. 2వది మోసెస్ ఆరోగ్యం కూడా బాగా ప్రార్థన చేయండి. ఎందుకంటే వీళ్ళిద్దరు దేవుడు ఆశీర్వదించండి, మంచి ఆరోగ్యాలు కూడా ప్రార్థించండి. మణిరాజు కొరకు భవిష్యత్తు కొరకు ఆయన మణిరాజు భవిష్యత్తు కొరకు ప్రార్థించండి. ఇంకా నిజాలు ఈ 4 చెప్తానని మళ్ళీ చెప్తాం. ఇస్తాయి చేయండి. భారం వచ్చారు. ఒక బ్రదర్, ఒక సహోదరి ఎదురింటి కదా నారాయణరావు నా ప్రార్థన చేస్తాను సిస్టర్ కదంటే కొంచెం మీరు ఎంటపడాలా, నాదేం కాదు. మీరు ఎంటపడిన కారణపడి తీసేయండి, త్వరగా కాదు. అది ఎంతో తొందర చేస్తాను. సిద్ధంగా తెలుసు, నయమే అది కూడా అవసరం. నయం మాకు పెళ్లి విషయం బాగా ప్రార్థించండి. శిష్యుడా మూడో ప్రార్థించి ఏం పేరు? ఐజే రాజు. ఈయనేమో రాజు, ఉత్తరాజు. ఆయన ఐజే రాజు కాబట్టి 3వ రాజు ఐజే రాజు అని కూడా ప్రార్థించండి. మంచి ఆరోగ్య ప్రార్థన చేద్దాం. చెయ్యండి. ఇది రాసి చెప్పండి. అది కూర్చొని రాయండి, కూర్చొని చేయండి. ఒక సహోదరు ప్రారంభించాలా, క్లుప్తంగా ఉండాలా. పర్లోక మా తండ్రి, కృపాకంఠ దేవుడు, రక్షకుడు, దేవాపరుషునామం బట్టి
ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభా ఈ యొక్క నీ దాసులు ప్రభా రాజేంద్ర గారిని బట్టి నీ జ్ఞాపకం తీసుకొచ్చి వారం వింటున్నాం